ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. జగనాసుర వధ, అమరావతి రక్షణ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి. అందుకే జగన్ జరగమంటున్నాం. జరుగు జగన్, నీ పని అయిపోయింది, ఇంకా మిమ్మల్ని మేము భరించలేము, భరించే శక్తి మాకు లేదని ప్రతి ఒక్కరూ నినదించాలి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, ఒక్కటి కాదు, బాధ, ఆవేదన. నేను ఆవేశంగా చెప్పకపోతే మీలో కూడా మైండ్లో కూడా రిజిస్టర్ కాదని నేను గట్టిగా చెప్తున్నా మీ అందరికీ. ఎవరైనా కనీస ఇంగిత జ్ఞానం ఉండేవాడు 10 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిన ప్రజావేదికను కూల్చేస్తారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి అయితే ఒక మంచి పనితో కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. దుర్మార్గుడు ప్రజావేదిక కూల్చేసి పరిపాలన ప్రారంభించాలంటే ఆ రోజే అర్థమైంది ఈయన మైండ్లో సరిగా లేదు, ఏదో ఉంది అని ఆ రోజే నాకు అర్థమైపోయింది. 5 ఏళ్ళు ఇట్నే పరిపాలన ఉంటుంది అనుకున్నాను. ఈ రోజు చెప్తున్నా, నేను వస్తానే మళ్ళా ప్రజావేదిక నిర్మాణం జరుగుతుంది. ప్రజాపాలనకు నాంది పలుకుతుంది. ఇంకో పక్క నేను అసెంబ్లీకి చెప్పాను, అసెంబ్లీకి నేను రాను, ఇది గౌరవ సభ, క్షేత్రస్థాయిలో గెలుస్తా, మళ్ళా గౌరవ సభ చేసి కాలు పెడతానని చెప్పారు. అందుకే 4వ తారీఖున మళ్ళీ గౌరవ సభలోకి సగౌరవంగా ఎంటర్ అవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, సిద్ధమా మీరు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి సిద్ధమా మీరు? నిన్న ఈరోజు మీటింగ్లు పెట్టారు. ఒక్కొక్క మీటింగ్ 20 కోట్లు, 1500 బస్సులు, బిర్యానీ ప్యాకెట్లు, క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్ లిక్కరు తాగేసి పడుకున్నారు. కానీ ఎవడో మీటింగ్ లో కూర్చునే పరిస్థితి, పారిపోయారు. ఈ రోజు నేను చూస్తే స్వచ్ఛందంగా ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున మీరు వస్తున్నారు, ఉత్సాహంగా వస్తున్నారు. అవునా కాదా? మన మీటింగ్లకి ఆయన మీటింగ్లకి వ్యత్యాసం అది. నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఒక్క అమరావతి కాదు, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి. నేను కూడా మీరు చూస్తే 45 ఏళ్లుగా ఉన్న రాజకీయాల్లో. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, ఎన్టీ రామారావు గారు 8.5 సంవత్సరాల ముఖ్యమంత్రి, 22 ఏళ్లు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నాం. మిగిలిన సమయంలో అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను. ఇబ్బంది పెట్టాడు ఈ దుర్మార్గుడు. కానీ ఈరోజు కక్ష తీర్చుకునే పరిస్థితి మీకు వచ్చింది. 30 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి, ఒక గ్లాస్ కూడా తీసుకోండి. ఎక్కడన్నా దప్పికేస్తే నీళ్లు తాగడానికి, టీ కొట్టు కనపడిస్తే టీ తాగడానికి ఒక గ్లాస్ కూడా తీసుకోండి. పక్కనే కమలం పూగుడు పెట్టుకోండి, అందంగా ఉంటుంది. మీరు ముందుకెళ్ళండి, అడ్డొస్తే తొక్కుకుంటూ పోండి, సైకిల్ స్పీడ్ పెంచండి, కమలం వికాసం పెరుగుతుంది. ఎవరైనా అడ్డం వస్తే, గ్లాస్ మీదకి వస్తే ఆ గ్లాస్ పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకపోయాడుగా
గుచ్చుకునేట్టుగా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మీటింగులు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు. ఇంకొక 4 టీవీలు పగలు కొడతాడు రాత్రిలో. అదే జరుగుతుంది. రోజంతా ఖాళీగా ఉన్నాడు, టీవీలు చూస్తా ఉంటాడు. పిచ్చి పడుతుంది. పిచ్చి పట్టినప్పుడు టీవీ పగలు కొడతాడు. ఎవడన్నా వస్తే వాడి పని అయిపోతుంది. ఇంక తల పగలు కొడతాడు వాడిని. ఆ పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి, నేను పోలవరం కేంద్ర ప్రాజెక్టు నేను వాళ్ళని మెప్పించాను. మెప్పించడమే కాకుండా ప్రధానమంత్రి కూడా అభినందిస్తున్నా. నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నేను ఢిల్లీకి వెళ్ళాను. ప్రధానమంత్రి గారిని, ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గాని, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. నేను ఒకే విషయం అడిగాను. పోలవరం ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఇది అయితే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో ఉండే మండలాలు ముంపుకు గురవుతాయి. మీరు 7 మండలాలు నాకు ఇవ్వకపోతే, తెలంగాణ అడ్డుపడితే పోలవరం పూర్తి కాదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను. ఆ 7 మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా గట్టిగా చెప్పాను. చెప్పేది మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి. కేబినెట్ సమావేశం పెట్టి, ఒక ఆర్డినెన్స్ పెట్టి, ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు మనకిచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. అది ఆనవాయితీ ప్రకారం అయితే చేయరు. కానీ ఆ విధంగా ఇనిషియేటివ్ తీసుకొని, లేకపోతే ఇక్కడ నేను ప్రమాణ స్వీకారం చేస్తే, తెలంగాణలో కేసీఆర్ గారు అప్పట్లో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈ 7 మండలాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రాష్ట్రం ఒప్పుకోవాలి, ఈ రాష్ట్రం ఒప్పుకోవాలి. అది చరిత్రలో జరిగేది కాదు. అలాంటి చాలా సమస్యల్ని పరిష్కారం చేసి, కోర్టులో ఉండే ఇష్యూస్ అన్ని పరిష్కారం చేసి పోలవరాన్ని పరిగెత్తించా. పట్టిసీమ తీసుకొచ్చి ఒకే సీజన్లో 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 72% పూర్తి చేశాను. నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే 2020కి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. నా ఆలోచన ఉంటుంది. తాడికొండ ప్రాంతానికి కూడా నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఇక్కడే వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుపోయి నక్రేకల్లో నీళ్లు వదిలిపెట్టి అక్కడ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి వేస్తే నాగార్జున సాగర్ లో నీళ్లు వాడాల్సిన అవసరం లేదు. ఇది జరిగి ఉంటే ఇంకో పక్క నా కళ పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, మీకందరికీ తాగునీళ్లు ఇవ్వాలని కలలుగన్నాను. ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనుకున్నారు. దుర్మార్గుడు వచ్చాడు, మీరు మోసపోయారు, నన్ను కాదన్నారు. కాదని పాలిచ్చే మంచి ఆవును వదిలిపెట్టి తన్నించుకోవడానికి దున్నపోతుని తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు. ఆ దున్నపోతు 5 ఏళ్లు తన్ని అలిసిపోయాం, బక్క చిక్కిపోయాం. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని, ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఇదే కాదు, ఏం తమ్ముళ్ళు, ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెగా డిఎస్ అన్నాడా లేదా అని అడుగుతున్నా. పెట్టాడా అని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఉండే పరిశ్రమలు పారిపోయినాయి. మెడ మీద కత్తి పెడుతున్నాడు, ఉక్కు పాదాన్ని మొక్కుతున్నాడు. ఎవరైనా మాట్లాడితే ఈయనకు వాటా ఇవ్వకపోతే ఆయన్ని జైల్లో పెడతాం, చంపేస్తామంటే భయపడిపోయి మొత్తం ఆస్తులు రాహించారు. ఈ రాష్ట్రం వద్దని వేరే రాష్ట్రాలకు పారిపోయారు.
గతి లేని వాళ్ళు, విధి లేని వాళ్ళు మాత్రం రాష్ట్రంలో మిగిలే పరిస్థితికి వచ్చారు. అమర్ రాజా పోయింది, లూలు పోయింది, అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయినాయి. పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ పిల్లలకి తీరని ద్రోహం చేశారు. ఇప్పుడు నేను అందుకే హామీ ఇచ్చాను, నేను వస్తాను, మెగా డిఎస్సి పెడతాను. ఇక్కడుండే యువతకు హామీ ఇస్తున్నా, మీకు 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత ఈ కూటమి తీసుకుంటామని మా పిల్లలందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, జాబ్ క్యాలెండర్ పెడతాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం. అమరావతి హైదరాబాద్ లో చాలా మంది ఎగతాళి చేశారు. ఐటీ తిండి పెడుతుందన్న వాళ్ళు ఈరోజు వాళ్ళ కొడుకులందరినీ ఐటీ చదివించి ఉద్యోగాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే చెప్తున్నా, మళ్ళీ అమరావతిని లేకపోతే రాష్ట్రాన్ని ఉద్యోగ కల్పనలో మన పిల్లలకు అనుకూలంగా చేస్తా. ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీలు కావాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళకే కాదు, ఇక్కడ ఉద్యోగస్తులున్నారు, ఇక్కడే సచివాలయం ఉంది, ఇక్కడే అన్ని కూడా మనకు ఇది చేశాం. నేను ఆ రోజు అన్ని కష్టాలుంటే పిఆర్సీ ఇచ్చాను, 43% పిఆర్సీ ఇచ్చాను. చరిత్రలో ఎప్పుడూ కష్టాలుంటాయి. నేను కష్టాన్ని ఒక అవకాశంగా తీసుకుని ఏ విధంగా ముందుకు పోవాలనో సంక్షోభం ఒక సవాలుగా తీసుకున్నా. 43% వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా సంపద సృష్టిస్తూ ముందుకు పోయాం. ఈరోజు మీరు చూడండి, సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఎన్ని హామీలు, 1-2 కాదు, పోతూ పోతూ నువ్వేమడిగినా ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చాడు. ఇప్పుడు అబద్ధాలే హద్దుగా, ఆకాశమే హద్దుగా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటివన్నీ కూడా చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఉద్యోగస్తులే పిఆర్సీ ఇవ్వలేదు, డిఏలు లేవు, టీఏలు లేవు, అన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఇంట్లో ఎవరన్నా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ఆరోగ్య సమస్య వచ్చినా మా పోలీస్ సోదరులు ఇక్కడే ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, మీ పిఎఫ్ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా, మీ డిఏ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా, మీ జీతాలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా, మీరు దాచుకున్న డబ్బులు మీకు వస్తున్నాయంటున్నా. ఇప్పటికైనా మీరు మారకపోతే దేవుడు ఏం చేస్తాడో నాకైతే అర్థం కావడంలా. మీ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, వస్తాయని నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. 26,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడా లేదా? పోలీసు ఉద్యోగాలు ఇచ్చాడా? ఇప్పటికి మీకు పని భారం పెరిగిందా లేదా? మామూలు భారం కాదు. ఆడబిడ్డల మీద పంపిస్తే విధి లేని పరిస్థితుల్లో మనసు చంపుకొని మీరు మీ డ్యూటీ చేశారు. అది చెడు అని తెలుసు. మీ బాధ కూడా నేను అర్థం చేసుకున్నా. ఎవరన్నా కానీ అరెస్ట్ చేయకపోతే వాళ్ళు రిజర్వ్లో పెట్టి వాళ్ళు నెలవారీగా జీతాలు కూడా రావు. అందువల్ల వీళ్ళు ఏంటంటే తప్పని పరిస్థితిలో మనం అరెస్ట్ చేసి లేనిపోని ఇబ్బందులు పెట్టి వాళ్ళు కూడా మానసిక క్షోభ అనుభవించారు. వాళ్ళు మనుషులే. కొంతమంది ఉన్నారు వీళ్ళల్లో సైకోతో సమానంగా సైకో లక్షణాలు ఉన్నారు, కానీ మెజారిటీ మాత్రం మనసు చంపుకొని పనిచేశారు. ఒకరిద్దరు నేను చూసా, నా దగ్గరకు వచ్చి బోరుని ఏడ్చిన వాళ్ళని చూసా. ఏడవడం కాదు, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒకరిద్దరు నా దగ్గర రావాలంటే భయపడిపోయి మారు వేషంలో వచ్చి నన్ను కలిసి బోరుమని విలపించి, సార్ మేము చెప్పకపోతే చేయకపోతే మా పిల్లల పెళ్లిళ్ళు ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారని, లేకుండా నన్ను జైల్లో పెడతా అంటే విధి లేని పరిస్థితుల్లో మేము భయపడిపోయాం. అందుకే మేము తప్పని తెలుసు, తప్పులు చేశామని బాధపడినప్పుడు నాకు అనిపించింది. మీ కంపల్షన్ నేను అర్థం చేసుకున్నా. మేము కొంతమంది దృఢ సంకల్పంతో ఉన్నాం, కానీ ఎంతమంది ఇంత దృఢ సంకల్పంతో ఉండగలుగుతామో మీరే ఆలోచించాలి. అందుకే ఇన్ని కష్టాలు వచ్చినా, అడుగడుగున మిమ్మల్ని అణగదొక్కినా మా వీర వనితలైతే
అమరావతి రైతు మహిళలైతే శభాష్, మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఎవరు చేయలేని పని మీరు చేశారు. అలాంటి దీంతో మనం ముందుకు పోయాం. మళ్ళా ఉద్యోగస్తులందరికీ మంచి రోజులు వస్తాయి. మీ జీతాలు పెరుగుతాయి. పోలీసులకు పనిభారం తగ్గుతుంది. జిఎఫ్ వస్తుంది, పిఏలు వస్తాయి, డిఏలు వస్తాయి. మళ్ళా పూర్వ వైభవం. పోలీసులు కుటుంబంతో ఆదివారం అయినా సరే హాలిడే ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవే కాకుండా ఇంకో పక్క చూసినప్పుడు ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేశారు ఈ ముఖ్యమంత్రి. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు విద్య అంటే మానసిక వికాసం. స్కూల్ బిల్డింగ్కి రంగులు కొడితే మానసిక వికాసం వస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. తెలివి వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్కూలుకు రంగులు కొట్టి కుర్చీలు మార్చి డబ్బులు కొట్టేశాడు. అవి కూడా సెంట్రలైజ్ చేశాడు. ఏ స్కీమ్ అయినా తీసుకోండి, అదొక పెద్ద కుంభకోణం ఈ ముఖ్యమంత్రి చేసిన పనులన్నీ. అలాంటి దుర్మార్గాలు చాలా చేశాడు. కడాన విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాడు. నేను ఇక్కడనే విట్టు, అదే మరి ఎస్ఆర్ఎం, అమృత్ ఇలాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ని, దేశంలోనే టాప్ యూనివర్సిటీని, దేశంలో అత్యున్నతమైన యూనివర్సిటీలు 10 ఉంటే 10లో 7-8 అమరావతికి రావాలి. మంచి స్కూల్స్ రావాలి, మంచి కాలేజీలు రావాలి, మంచి హాస్పిటల్ రావాలి. అమరావతి ఒక నాలెడ్జ్ హబ్గా తయారు కావాలని, నాలెడ్జ్ ఎకానమీ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని ఆలోచించాను. అవి ఎంత నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు.